చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే ప్రేమించు, నువ్వే కావాలి ఇలాంటి సినిమాల తర్వాత కూడా సినిమాలు తీశారు కొన్ని. చేశాను సార్. అంటే అనుకున్నంత స్క్రిప్ట్స్ అంటే మీరు సెలెక్షన్ చేసుకునే దాంట్లో ప్రాబ్లం అసలు, లేకపోతే ఏదైతే అది వచ్చింది నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చెయ్యాలని ఒక ఇదితో చేశారు ఆ టైం? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం వల్ల పోయింది సార్ కెరియర్. ఓకే. ఏంటంటే వాట్ ఐ యూస్ టు బిలీవ్ ఇన్ ఈజ్ ఒక కొత్త డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్తున్నాడు, సార్ నేను చాలా కసి మీద స్టోరీ చేస్తున్నాను సార్ అంటే నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా అలాంత కష్టపడి అటు ఇటు తిరిగే కదా ఛాన్సెస్ తెప్పించుకున్నా. సో వీడికి మన లైఫ్ మన సైడ్ నుంచి లైఫ్ ఇవ్వడం కాదు, బట్ నేను సక్సెస్లో ఉన్నాను, వీడి కథ బాగుంది, నేను చేస్తే వీడికి హ్యాపీ నాకు హ్యాపీ అనుకుని వినేవాడిని. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ అంత కొత్త వాళ్ళందరూ బిస్కెట్ చేస్తారని అనట్లేదు, బట్ హాఫ్ ఆఫ్ దెమ్ విల్ నాట్ మేక్ ఇట్ సార్. ఎందుకంటే చెప్తున్నాను వినండి, వీడు వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ని తీసుకొస్తాడు, ప్రొడ్యూసర్ కూడా కొత్తవాడే అయి ఉంటాడు, వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా ప్లాన్ చేస్తారు. వీడు ఏం చెప్తాడు, నాకు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఓకే. ఇంకా ఇక్కడ నుంచి ఒక 100 మంది వస్తారు సార్, 100 మంది మీరు నుంచి ఆగండి నేను మీకు సమాధానం చెప్తాను అని చెప్తే అని వాళ్ళతో ఆన్సర్ చేసి వాళ్ళని కన్విన్స్ చేస్తారు. అది సార్ అక్కడి నుంచి ట్రాలీ ఇలా లేస్తే అది చెప్తారు. ఓకే. అదే మనకేం వినేటప్పుడు ఆది రేంజ్లో అనిపిస్తుంది, కానీ అక్కడ వెళ్ళేసరికి ఏంటంటే 20 మంది ఉంటారు. ఇదేంటయ్యా 100 మంది అన్నావు కదా బాబు అంటే స్క్రిప్ట్ సార్, బడ్జెట్ సార్ మనకి కొంచెం అంటారు. సరేలే అనుకుంటాం. ఇప్పుడు ఒక సాంగ్ షూటింగ్ చేయాలంటే 3 to 4 days చేయాలి, అప్పుడే సాంగ్లో క్వాలిటీ వస్తుంది. ఓకే. ఈ కొత్త వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే 1.5 2 daysలో ఫినిష్ చేసేస్తారు. ఎందుకు? బడ్జెట్. ఊటీ వెళ్దాం అనుకుంటాం, వెళ్ళాం, అరకు వ్యాలీ వెళ్తాం, ఎందుకు? బడ్జెట్. అలా బడ్జెట్ అనే విషయం చాలా దగ్గర అడ్డొచ్చేసి సినిమా గ్రాండ్యూర్ తప్పేస్తుంది. ఓకే. సినిమాలో పెట్టే ప్యాడింగ్స్ ఎవరు తెలియని వాళ్ళని, వీళ్ళ ఇంటి పక్కన చిన్నప్పటి నుంచి చదువుకున్న ఒక డాక్టరే ఎవరినో, భయ్యా మీకు ఛాన్స్ ఇస్తాను ఆ సినిమాలో రండి అని చెప్పి వాడు ఒక మెయిన్ క్యారెక్టర్ ఇచ్చేయడం, డబ్బులు తీసుకుని విలన్ క్యారెక్టర్ ఇచ్చేయడం, ఇలాంటివి చేయడం వల్ల సినిమా అనేది నాశనం అయిపోతుంది టోటల్గా. అవునవునవును. దాని మధ్యలో నేను సాయి కిరణ్ సినిమా పోయింది అంటాను. ఇంకోటి ఏంటంటే దట్టు అప్పటికి ఆడియన్స్ మిమ్మల్ని చూస్తున్నారు. ప్రేమించు లాంటి ఒక పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులతో అన్ని మంచి సాంగ్స్ సూపర్ డూపర్. ఆ రోజుల్లో 3 కోట్లు 4 కోట్లు వ్యూస్ ఆ సాంగ్స్కి, ఇప్పటికి కూడా. సార్ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ ట్రూ, బట్ ఓన్లీ ఆడియోకి దే గాట్ ఇన్ సమ్ క్రోర్స్ సార్. ఇది నువ్వే కావాలి, సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ ఆడియో క్యాసెట్స్కి వచ్చాయి. ప్రేమించి కూడా సార్, ప్రేమించి కూడా. ఎలా ఉండేది అంటే ఫస్ట్ మూవీ హీరో లక్ష్మి గారు, కోట గారు పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు అనిపించలేదు ఎక్కడ కొంచెం కూడా చేయకని? లేకపోతే చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి చూసి అలవాటైపోయి ఈజీగా చేసేసారా? చూసి ఉండడం వేరే, బరిలో దిగడం వేరే కదా. మీరు షూటింగ్ పక్క నుంచి చూడడం వేరే, లైట్స్ అన్నిటి ముందు కూర్చుని పర్ఫామ్ చేయడం వేరే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ చేస్తుంది. అది కూడా కోట గారు లాంటి ఆర్టిస్ట్ ముందు చేయాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ డైలాగ్ అంత గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు మనం ఎక్కడ మిస్ అవుతామో అని ఒక చిన్న స్టార్ట్ అవుతుంది. ఏమన్నా ఒక మాట అటు ఇటు అయితే నవ్వుతారేమో, ఇరిటేట్ అవుతారేమో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారా ఇవన్నీ అంటారేమో, అలాంటి కొన్ని చిన్న చిన్న భయాలు ఉంటాయి. బట్ లక్కీగా నా టైం బాగుండి ఫస్ట్ సినిమాలో అందరూ సపోర్టివ్ ఆర్టిస్ట్. ఫస్ట్ సినిమా నువ్వే కావాలి, అన్నపూర్ణ గారు చాలా సపోర్టివ్ ఆర్టిస్ట్. ఇదిగో రావయ్యా సాయి కిరణ్ కూర్చో, ఏంటమ్మా ఏమంటున్నారు మీ నాన్నగారు, అలా కబుర్లు చెప్పేది. ఇదిగో చెప్పవయ్యా రామకృష్ణకి అప్పుడప్పుడు రమ్మని చెప్పు షూటింగ్కి, సరదాగా మా పాత మాటలు మాట్లాడుకుంటా. ఆవిడ ద వే ఆఫ్ నిజంగా మన నాన్నమ్మతో కూర్చున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా మాట్లాడి టేక్కి తీసుకెళ్ళాలని చెప్పి నీ డైలాగ్ ఏంటి, అమ్మమ్మ అది పాలకో అంటే అది పేడ అంటే ఆ పేడ కాదు ఇది వేరే పేడ చెప్పు ఒకసారి. ఆవిడతో మాట్లాడడం వల్ల చెప్పేశాను. దట్ వాజ్ మై ఫస్ట్ డైలాగ్. ఓకే. కెమెరా రోల్ చేస్తారు, ఈయన కూడా టేక్ అయిపోయింది. కంగ్రాచులేషన్ సాయి కిరణ్ సింగిల్ టేక్లో చేశారు సార్. టేక్ చేశారు సార్, అవును చెప్తే భయపడతావు. ఫస్ట్ టేక్ నా మీద రోల్. ఇలా బా నానమ్మ పేడ అంటే ఆ పేడ కాదు, దూద్ పేడ వాళ్ళతో చేస్తారు, ఏదో ఒకటి లేవయ్యా తగలేయండి అదే అంటది ఆవిడ. అది రోల్ అవుతున్నట్టు తెలియదు నాకు. దాని తర్వాత తెలిసింది కెమెరా సౌండ్ అంటే అని ఉంటుంది అని. ఎందుకంటే అప్పుడు ఇది ఉండేది
ఫిల్మ్ ఉండేది Film కదా. ఉండేది, అవును, ఆన్ చేస్తే ట్రర్ అంటే ఏ మోటార్ సౌండ్ అనుకున్నాను. ఫేస్ చేయలేదు కాబట్టి. సూపర్. సో అలా బట్ వెన్ ఇట్ కేమ్ టు ప్రేమించు కొంచెం భయపడ్డాను. ఎందుకంటే కోటా గారు హీ వాజ్ ద విలన్ అని మాట్లాడుతుంటే అమ్మ నిజంగా నన్ను తిడుతున్నట్టు ఫీల్ అయిపోయాడు అనమాట. సో మురళీమోహన్ గారు పెద్ద పెద్ద వాళ్ళు కదా, మిస్టేక్ చేస్తే బాగోదేమో అని. బట్ లక్కీగా డైరెక్టర్ గారు బోయిన్ సుబ్బారావు గారు, హీ వాజ్ ఎ వెరీ సాఫ్ట్ మ్యాన్ అండ్ రిలాక్స్డ్ మ్యాన్. సో ఆయన వల్ల కొంచెం సేవ్ అయ్యారు. ఓకే, చాలా సాఫ్ట్గా ఉంటారు ఆ మూవీలో. అవును సార్. ఇప్పుడు ఈ టచ్లో ఉన్నారా లయ గారు మీరు? ఎప్పుడు మూవీ కదా ఇన్స్టాగ్రామ్లో హలో హాయ్ అనుకుంటున్నాను అంతే. బట్ ఆ ఎంటైర్ మూవీ ఆమె బ్లైండ్గా యాక్ట్ చేసేటప్పుడు సెట్లో బాగా ఇబ్బంది పడేవాళ్ళు. షీ వెంట్ అండ్ టుక్ ట్రైనింగ్ ఫ్రమ్ బ్లైండ్ స్కూల్స్. వెళ్ళి అక్కడ ఒక 1 వీక్ ఉండి వాళ్ళతో పొద్దున్న నుంచి నైట్ వరకు వెళ్ళి ప్రాక్టీస్ చేశారంట వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేస్తే బ్లైండ్నెస్లో కూడా ఒక 3-4 టైప్స్ ఆఫ్ బ్లైండ్నెస్. కొంతమంది కళ్ళు ఇలా పైకి వేసి ఉంటారు, అవును. కొంతమంది కళ్ళు క్లోజ్ అయిపోయి ఉంటాయి, కొంతమంది ఇలా చూస్తుంటారు బట్ దే కాంట్ సీ. అవును. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లైండ్నెస్. సో షీ సెలెక్టెడ్ దిస్ అండ్ దాంట్లోనే ఆల్మోస్ట్ నేషనల్ అవార్డు వరకు వెళ్ళింది ఆ సినిమా. అవును, ఇద్దరికి ఎప్పటికీ మర్చిపోలేని మూవీ. ఇండస్ట్రీకి మీరు ఎప్పుడు మళ్ళీ కంబ్యాక్ వచ్చినా కానీ ప్రేమించు తర్వాతే అంటారు. అవును, రామానాయుడు గారి డైలాగ్ అది. నీ జీవితాంతం గుర్తుంటుంది సాయి కిరణ్ ఈ సినిమా చూసుకో అన్నారు. ఓకే, అవునా. ఇంకా సినిమా స్టార్టింగ్ అయ్యే ముందే స్క్రిప్ట్ నా చేతిలో పెట్టినప్పుడు ఆ స్క్రిప్ట్ అంటే గుర్తుకొచ్చింది. పెద్ద సినిమాలు ఎలా ఉంటాయి తెలుసా, రామానాయుడు గారి స్క్రిప్ట్ ఒక ఇది మన రికార్డ్ బుక్స్ ఉంటాయి, అవును, అలా బైండ్ చేసి ప్రేమించు ప్రొడ్యూసర్ రామానాయుడు గారు, డైరెక్టర్ బోయిన్ సుబ్బారావు, మ్యూజిక్ అంతా వచ్చి ఒక సినిమాని చేతిలో పెట్టినట్టు ఇచ్చారు స్క్రిప్ట్. ఒక్కొక్క పేజ్ తిరిగేస్తుంటే డైలాగ్స్, ఫస్ట్ సీన్ నెంబర్ 1 లొకేషన్ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ, ఇక్కడ లొకేషన్, ఇక్కడ సీన్, డే ఎఫెక్ట్, ఇది ఇక్కడ సాంగ్, ఫినిష్ లొకేషన్, ఓటీ. ఆ బుక్ నాకు సినిమా తీసే 2 months బిఫోర్ ఇచ్చారు బుక్, ప్రిపేర్ అవ్వని. సో డైలీ ఒక నవల్ చదువుతున్నట్టు చదివేవాడిని అనమాట. అలా ఉంటాయి ప్లానింగ్స్, అందుకే హిట్ అవుతాయి. సూపర్. బట్ ఆ టైంలో గట్టిగా వచ్చింది సార్, సాయి కిరణ్ గారికి లయ గారికి పెళ్ళి అని చెప్పేసి ఆ న్యూస్లో నిజమే అంటుంది అసలుకి? ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ సార్ యాక్చువల్లీ. లవ్ అయితే ఉందా? లవ్ గివ్ ఏం కాదు, ఓకే చేద్దాం, మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, చూడడానికి మంచి జంటలాగా ఉన్నాం కదా అని అనుకున్నాము. ఓకే, బట్ ఇద్దరు అనుకున్నారు? పేరెంట్స్ అనుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ దే లుక్ గుడ్ ఆన్ స్క్రీన్, పక్కన బాగున్నారు అది ఇది అనుకున్నారు. బట్ ఇట్ డింట్ సెట్, జాతకాలు అవి వర్కౌట్ అవ్వలేదు. అంతే, దే టుక్ ఇట్ ఈజీ. వి ఆల్సో సూపర్. ఓన్లీ పేరెంట్స్ అనుకున్నారు అంతే? పేరెంట్స్ అనుకున్నాం. దెన్ ఆఫ్టర్ దట్ మేము కూడా పోనీ చేసుకుంటామేమో అనుకున్నాం, బట్ ఇట్ డింట్ వర్క్అవుట్. లేదు అంటే సరే ఓకే అని వి డ్రాప్ ఇట్ అంతే. సూపర్. ఆ తర్వాత టచ్లో ఉన్నారా లేకపోతే? నార్మల్ ఫ్రెండ్స్ చాలాసార్లు. దాని తర్వాత ఏంటది ఈటీవీ వాళ్ళది ఇంద్రజీత్ అని ఒక షో కూడా చేసాం, ఒక సినిమా, చిన్న సినిమా అనమాట. ఈటీవీలో చిన్న సినిమాలోనే వచ్చేది, రావణాసుడు కొడుకు క్యారెక్టర్ నేను. సో దాంట్లో వి యాక్టెడ్ టుగెదర్ ఆఫ్టర్ దట్. దాని తర్వాత ఎంత బాగుందో అని సినిమా చేసాం మళ్ళీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో. వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ దట్. అనవసరం ఊరికనే ఏదైనా కిచి రాస్తే అప్పట్లో మ్యాగజైన్స్ సేల్ అయ్యేవి, ఇప్పుడు వ్యూస్ ఎక్కువ వస్తాయి అంతే. బట్ గ్రేట్ సార్, అంటే మీరు చెప్పే దాంట్లో కూడా చాలా పాజిటివ్. అనుకున్నారు పేరెంట్స్, సెట్ అవ్వలేదు అంతే. ఇట్స్ గ్రేట్. జాతకాలు నేను చాలా గట్టిగా నమ్ముతాను సార్. పేరెంట్స్ నమ్ముతారు, నేను ఇంకా గట్టిగా నేను నేర్చుకుని నమ్ముతా. ఐ లర్న్ట్ ఇట్. అంటే ఇదంటే బుల్షిట్ ఏమో అనుకునేవాడిని ఒకప్పుడు జాతకాలు అనేది, బట్ ఐ లర్న్ట్ ఇట్. అసలు ఏంటి ఇది, కథ ఏంటి, ఈ ప్లానెట్ ఏంటి, ఈ ప్లానెట్ ఏం చేస్తుంది. సో నౌ ఐ బిలీవ్ అస్ట్రాలజీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.